భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జీవీ మాల్ ప్రారంభోత్సవంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో రావడంతో తొక్కిసలాట వాతావరణం కనిపించింది. మాల్ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిన రక్షణ కంచె లేకపోవడం, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణలో లోపాలున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో ఇతర వాణిజ్య సంస్థలు కూడా భారీ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించడం వల్ల రద్దీ మరింత పెరిగిందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక ఏజెన్సీ జిల్లా. ఈ జిల్లా ముఖ్యమైనటువంటి భద్రాచలం పట్టణం మొత్తం కూడా ఏజెన్సీ. ఈ ఏజెన్సీలోకి కార్పొరేట్ సంబంధించినటువంటి కాసాము, అట్లాగే జీవీ మాల్ లాంటి శక్తులు వస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కానీ, అట్లాగే రెవెన్యూ అధికారులు కానీ, అట్లాగే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి అధికారులు మాత్రంగా ఇచ్చలవిడిగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. పైకి మాత్రం పర్మిషన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క బస్టాండ్ దగ్గర నుంచి రామాలయం వెళ్ళేటటువంటి రోడ్లు మొత్తం కూడా బ్లాక్ చేసి, ఒక పక్క ఆఫర్లు పెట్టి జిఎస్టీ సంబంధించినటువంటి అధికారులు ఇప్పటివరకు స్పందించినటువంటి లేనటువంటి పరిస్థితి ఒక పక్క కనబడతా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మొత్తంగా, ముఖ్యంగా భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలు కానీ, అట్లాగే మనుగూరు, పినపాక, అశ్వపురం, బుర్గంపేట సంబంధించినటువంటి ఈ రెండు నియోజకవర్గాలుగా ముఖ్యంగా ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ఈ భద్రాచలం పట్టణానికి కాసాము, జిఎం లాంటి కార్పొరేట్ శక్తులు వచ్చి చాలా పేద సంబంధించినటువంటి ప్రజల మొత్తాన్ని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి, ఒక పక్క దాపరిచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు జిఎస్టీ అధికారులు ఏం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ఒక సబ్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే దానికి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ సంబంధించినటువంటి ఐటీడీఏ పిఓ గారు ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్గా చెప్పేటువంటి ఐటీడీఏ పిఓ గారు ఇప్పటిదాకా నోరెందుకు మెదట్లేదు.